ప్రసాద్ సార్ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయ్యింది అంటారు, అంటే తీరం దాటింది అంటాం కదా. సో అదైతే ఇంక అందరూ రిలాక్స్ అవుతారు. అసలు ఏంటి ల్యాండ్ ఫాల్ కాన్సెప్ట్? ల్యాండ్ ఫాల్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు సార్, అంటే జనరల్గా అందరికీ తెలిసిందే సార్. సైక్లోన్ ఒకసారి తీరం దాటిందంటే ప్రజలు రిలాక్స్ అయిపోతారు, అడ్మినిస్ట్రేటర్స్ కూడా కొంతవరకు రిలాక్స్ అవుతారు సార్. దానికి కారణం ఏంటంటే ఒకసారి సైక్లోన్ ల్యాండ్ ఫాల్ జరిగితే ఆటోమేటిక్గా దాని ఇంటెన్సిటీ చాలా వరకు తగ్గిపోతుంది సార్. అంటే ఇట్ లీడ్స్ టు డెత్ ఆఫ్ ది సైక్లోన్ ఆల్సో సార్. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలామంది డౌట్ సార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైక్లోన్కి ఫ్యూయల్ని సప్లై చేసేది ఎవరో అర్థం చేసుకోవాలి సార్. సైక్లోన్కి జనరల్గా ఫ్యూయల్ ఏంటి అంటే వామ్ సీ సర్ఫేస్ వాటర్ సార్. మనకి సముద్రాల్లో 27 degrees సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ట్రాపికల్ సైక్లోన్స్ ఏర్పడతాయి సార్. అంతకంటే తక్కువ టెంపరేచర్లు ఉంటే సైక్లోన్స్ ఏర్పడవు సార్. కారణం ఏంటి అంటే నార్మల్గా టెంపరేచర్లు ఒక్కటే కాకుండా ఈ సైక్లోన్స్కి ఇంకొక హీట్ సోర్స్ కూడా ఉంటుంది సార్. అదే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ సార్. అంటే ఏంటంటే చాలామందికి డౌట్ సార్. జనరల్గా మనకి వాటర్ వేపర్ ఎవాపరేట్ అయ్యి అలా పైకి వెళ్తుంది సార్. పైకి వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిందే అది చల్లబడి క్లౌడ్స్ ఫామ్ అవుతుంది. అయితే వాటర్ వేపర్ తను ఎవాపరేట్ అవ్వడానికి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది కదా సార్. ఈ హీట్ ఎనర్జీని మళ్ళీ క్లౌడ్స్గా ఏర్పడినప్పుడు బయటకు రిలీజ్ చేసేస్తుంది సార్. దీన్నే మనం లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని చెప్పి పిలుస్తాం సార్. ఈ లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఎప్పుడైతే క్లౌడ్స్ దగ్గర రిలీజ్ అయిందో అక్కడ టెంపరేచర్లు బాగా పెరిగిపోయి గాలి ఇంకా పైకి మూవ్ అవుతూ ఉంటుంది సార్. గాలి బాగా బరువు తగ్గి దీనివల్ల కిందున్న గాలి ఇంకా బలంతో పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. సో కిందున్న లో ప్రెషర్ ఇంకా బలపడుతుంది సార్, అంటే లో ప్రెషర్ తగ్గుతుంది సార్. సో దీనివల్ల మనకి సైక్లోన్ ఏర్పడుతుంది. అందుకే మనకి ట్రాపికల్ సైక్లోన్స్ కేవలం సముద్రాల మీద మాత్రమే ఏర్పడతాయి సార్, ల్యాండ్ మీద ఏర్పడవు. ఎందుకంటే ల్యాండ్ మీదకి వెళ్తే ఈ ఫ్యూయల్ వాటికి ఉండదు కాబట్టి. సో ఇప్పుడు సైక్లోన్ అలా మూవ్ అవుతూ అనుకోకుండా ఏదో ఒక దగ్గర ల్యాండ్ ఒకవేళ అడ్డంగా వచ్చింది సార్ అనుకోండి సార్. ల్యాండ్ అడ్డంగా వచ్చినప్పుడు వాటర్ వేపర్ ఎవాపరేట్ అవ్వదు. వాటర్ వేపర్ లేకపోతే ఈ లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఉండదు. సో వెంటనే ఇంకా దాని ఎనర్జీని కోల్పోతూ కొన్ని గంటల్లోనే మెల్లమెల్లగా సైక్లోన్ డిసిపియర్ అయిపోతుంది సార్. అందుకే సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అవ్వగానే మ్యాక్సిమం కేసెస్లో డెత్ అయిపోతుంది సార్. మేబీ ఒకవేళ బై ఛాన్స్ అది మళ్ళీ వాటర్ బాడీలోకి ఎంటర్ అయితే మళ్ళీ దానికి ఫ్యూయల్ వచ్చి యాక్టివేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్.